ఆగస్టు వచ్చిందా? మార్చిలో ఉన్నామా? జూన్ జూలై ఎప్పుడు దాటిపోయింది? చేనుకు చేవ, రైతుకు రొక్క మాట ఉన్నా తిండికి తిప్పలు తప్పవా? ఖరీఫ్ సీజన్ గోవిందా గోవిందా అనుకోవాల్సిందేనా? అన్నదాతల నట్టేట మునిగినట్లేనా? ఎల్నినో పంజా విసురుతోంది. మేఘాల జాడలేదు. మరోవైపు ఉష్ణోగ్రతలు వేసవిని తలపిస్తున్నాయి. ఎండల దాటికి పంటలు ఎండిపోతున్నాయి. కోట్లాది రూపాయల రైతుల పెట్టుబడులు మట్టిపాలవుతున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో ట్యాంకర్లతో నీటి తడులు అందిస్తూ సాగైన పంటలను కాపాడుకునేందుకు రైతులు అపర భగీరథ యత్నం చేస్తున్నారు. ఖరీఫ్ మిగిల్చిన నష్టాన్ని భరించలేక అన్నదాతలు విలవెల్లాడుతున్నారు. ఉమ్మడి కర్నూలును కరువు ప్రాంతంగా ప్రకటించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నెర్రలిచ్చిన నేల దేనికి సంకేతం? నెల 10 రోజులు వర్షం రాలేకపోతే కూడా మేమే మొదలులా. వచ్చే నెల టమాటా రేటు ఎంత అవుతుంది? వర్షం లేని కారణంగా మరి టమోటా రైతులు టమోటా నాటుకోలేని పరిస్థితులు ఇవ్వండి. నేను కూడా దాదాపుగా 2 ఎకరాల్లో టమోటా సాగు చేయడం జరిగింది. వర్షాభావంలో పంటకు ఎంత ఖర్చు అవుతుంది? విత్తనాలు, మందులు 10 ఎకరాలకు దగ్గర 1,50,000 దగ్గరకు వచ్చింది. దాన్ని మార్చేసి మళ్ళీ వర్షాలు పడితే మళ్ళీ ఇది చేయాలా. వరి వేసుకుందంటే కేసుకి 4 నీళ్లు రాలేదు. ఎల్నినో ఆ మాట వింటేనే జనంలో వణుకు. ఎల్నినోతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. వర్షాకాలమైన జూన్ జూలైలో ఎల్నినోతో వానలు మొండికేశాయి. బోలెడు ఆశలు పెట్టుకున్న ఆగస్టు నెలలోనూ వరుణుడు కరుణించలేదు. లోటు వర్షపాతం కారణంగా తుంగభద్ర, కృష్ణా నదుల్లో నీటి ప్రవాహాలు కనిపించడం లేదు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో తుంగభద్ర, కృష్ణా నదులకు కొద్ది రోజులు వరద నీరు వచ్చినా తరువాత అవి కూడా నిలిచిపోయాయి. హొస్పేట్లోని తుంగభద్ర జలాశయం, నంద్యాల జిల్లాలోని శ్రీశైలం రిజర్వాయర్ నేటికీ నిండలేదు. సాగునీరు అందించే కాలువలు నీటి ప్రవాహాలు లేక వెలవెలబోతున్నాయి. ఓవైపు అత్యంత లోటు వర్షపాతం నమోదు కావడంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో సాగు విస్తీర్ణం భారీగా తగ్గింది. ఈ ఖరీఫ్లో కర్నూలు జిల్లాలో సాగు విస్తీర్ణం 19,500 హెక్టార్లు కాగా ప్రస్తుత విస్తీర్ణం 3,500 హెక్టార్లుగా ఉంది. ఇక నంద్యాల జిల్లాలో ఈ ఏడాది సాగు విస్తీర్ణం 2,20,230 హెక్టార్లయితే ప్రస్తుతం సాగైంది కేవలం 1,33,039 హెక్టార్లు మాత్రమే. వర్షపాతంలో హెచ్చుతగ్గులు, ఉష్ణోగ్రతలు పెరగడం, నేలలో తేమ తగ్గడం వలన ఖరీఫ్ సీజన్లో వేసిన మొక్కజొన్న, మిరప, ఉల్లి, సజ్జ తదితర పంటలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉష్ణోగ్రతలు పెరగడం వలన నేలలోని తేమ వేగంగా ఆవిరవుతోంది. దీనివల్ల పంటలు వాడుముఖం పడుతున్నాయి. కొన్ని చోట్ల ఏకంగా ఎండిపోతున్నాయి. నీటి సరఫరా లేని రైతులు చేసేదేమీ లేక పొలాలను దున్నేస్తున్నారు. ముఖ్యంగా టమాటా రైతులు పంటలను కాపాడుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. దాదాపుగా 2 ఎకరాల్లో టమోటా సాగు చేయడం జరిగింది. మరి ఎకరా టమోటా నీళ్లు పోసి ట్యాంకర్తో దాదాపుగా ఒక ట్యాంకు మరి ట్రాక్టర్ ట్యాంకు 2,500 రూపాయలు కొనుగోలు చేసి మరి టమోటాను నాటడం జరిగింది. మరి అదే విధంగా చాలా మంది రైతులు నీళ్లు దొరక్క కొనుక్కోవడానికి కూడా నీళ్లు దొరకలేని పరిస్థితి వల్ల మరి టమోటాను నాటలేక ఇబ్బందులు పడడం జరుగుతుంది. పశ్చిమ ప్రాంతంలో టమాటా రైతులు ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసి తడులు అందిస్తున్నారు. ఒక్కో ట్యాంకర్కు 2,500 రూపాయల చొప్పున ఖర్చు చేస్తున్నారు. మరికొందరు పవర్ స్ప్రే ట్యాంకుల ద్వారా టమాటా మొక్కలకు నీటిని స్ప్రే చేసి పంటలను బతికించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేయడం వలన రైతులకు అదనపు పెట్టుబడి అవుతోంది. పంట చేతికొస్తుందో లేదో తెలియదు, కానీ రైతులు మాత్రం రెక్కలు ముక్కలు చేసుకుంటూ అప్పుల మీద అప్పులు చేస్తున్నారు. 10 ఎకరాలు వేసినాము, వర్షాలు లేక మొత్తం ఎండిపోయినాయి. పెట్టుబడి ఎకరాకు వచ్చేసి 15,000 దగ్గర వచ్చింది ఖర్చు. విత్తనాలు, మందులు 10 ఎకరాలకు దగ్గర 1,50,000 దగ్గరకు వచ్చింది. దాన్ని మార్చేసి మళ్ళీ వర్షాలు పడితే మళ్ళీ ఇది చేయాలా.
వరి వేసుకుందంటే కేసుకినాలకి నీళ్లు రాలేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల నేటికి చాలా చోట్ల పొలాలు ఇంకా విత్తుకు నోచుకోలేదు. వేసిన పంటలు కళ్ల ముందే ఎండిపోతున్నాయి. దీంతో వేల కోట్ల పెట్టుబడులు మట్టిలో కలిసిపోయాయి. ఈ ఏడాది ఖరీఫ్ కడగంట్లే మిగిల్చిందని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఆగస్టు నెలలో కూడా వర్షాలు తీవ్ర నిరాశపరిచాయి. దీంతో భూగర్భ జలాలు నానాటికి పడిపోతున్నాయి. ఫలితంగా చెరువులు, బావులు ఎండిపోయాయి. గతేడాది ఆగస్టు నెలకల్లా వర్షాలు సమృద్ధిగా కురిసి నదులు వరదలతో పోటెత్తితే జలాశయాలు నిండుకుండను తలపించాయి. భూములన్నీ పచ్చని పైరులతో కళకళలాడాయి. కానీ ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఎల్నినో వల్ల వర్షాలు కురవక కరువు సంభవించింది. పంటలు ఎండిపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతే వ్యవసాయ కూలి పనులు చేసుకుని బతికే రోజువారీ కర్షకుల పరిస్థితి దయనీయంగా ఉంది. వర్షాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. కేసుకినాలు కూడా జూలై మొదటి వారంలోనే వచ్చినాయి. పోయినసారి మొలకలు పోసుకొని వరి మాగాని అన్ని చేసుకునే వాళ్ళము. ఈసారి వర్షాలు లేవు, పైర్లలో ఎండిపోతున్నాయి. రైస్ కూడా రేటు, బియ్యం చాలా రేటు పెరిగిపోయింది. ఇట్లా 3200 పోయింది 5 కేజీల ప్యాకెట్. అట్లా లేబర్కి ఇబ్బంది, ఇట్లా రైతాంగానికి ఇబ్బంది. పరిస్థితులు చాలా ఇబ్బందిగా ఉంది. దీన్ని బట్టి గవర్నమెంట్ ఏదో ఒకటి నిర్ణయం చేసుకొని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. బరక భూమిలో ఒట్టి బరకలలో వర్షాధారం లేక పైరలు ఎండిపోయినాయి. మొక్కజొన్నలు వేసుకున్నాను. ఎకరాకు 10,000 చొప్పున ఖర్చు వచ్చింది. మందు సంఖ్య రేటు ఎక్కిపోయింది. బోర్లు నీళ్లు ఏమి లేవు, అన్నీ ఎండిపోతున్నాయి. మీకు దయచేసి మాకు ఏదో ఒకటి నిర్ణయం చేసి వాళ్ళ కరువు కింద మాకు పొలానికి ఇంత ఎకరాకి ఇంత కట్టించే మేము బాగుపడతాం సారు. పంటలన్నీ వృధా కావడంతో ప్రభుత్వ సాయం కోసం రైతులు రోడ్డెక్కుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాను కరువు ప్రాంతంగా పరిగణించాలని రైతులు కోరుతున్నారు. వారికి రైతు సంఘాలు మద్దతుగా నిలుస్తున్నాయి. ఎకరాకు 50,000 పరిహారం డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు పశువుల కూడక, గొర్రెలకు, దాండ్ల కూడక మేతలు లేకుండా అయిపోయినాయి. మూగజీవాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి. భూమికి కరుచుకున్నటువంటి ఒట్టిగడ్డిని పెరుగుతుంటే దాంట్లకు మూతల కూడక పుండ్లయ్యేటటువంటి ఇది కూడా జరుగుతుంది. కాబట్టి ఈ కరువు పరిస్థితి వచ్చే పరిస్థితిగా ఏర్పడింది. ఈ మండలాలను కూడా కరువు మండలాలుగా ప్రకటించి రైతు కూలీలను అందరినీ ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాము. రైతులకు ఉచితంగా ఎరువులు, విత్తనాలు ఇవ్వాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. మరి ఎల్నినో ప్రభావాన్ని అర్థం చేసుకుని ప్రభుత్వం స్పందిస్తుందా లేదా చూడాలి.